అనుమానం పెనుభూతం అంటారు. నిజమే, అనుమానం 2 రకాలు. సహజంగా కలిగేది మొదటి రకం. ఇది అందరిలోనూ ఉండేదే. డౌట్ క్లారిఫై అవ్వగానే ఆ అనుమానం తీరిపోతుంది. రెండో రకం మనసులో గూడు కట్టుకునే టైపు. అది మహా ప్రమాదకరమైంది. డౌట్ తీరినట్లు అనిపించినా అనుమానం అలాగే ఉంటుంది. రాను రాను అది మరింత ముదిరి సైకో మనస్తత్వాన్ని ప్రేరేపిస్తుంది. ఆ సమయంలో ఆవేశం, ఆత్మన్యూన్యత, అహం వంటి అంశాలు కలిసి అరాచకాలకు పాల్పడేలా చేస్తాయి. అలాంటి అనుమానం ఓ ప్రేమ వ్యవహారంలో ఎలాంటి సునామీ సృష్టించిందన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. ప్రేమలో పట్టం, ప్రేమించటం, ప్రేమను పొందటం ఇవన్నీ సహజంగా జరిగేవే. తన ప్రేమ తనకే సొంతం కావాలనే మనస్తత్వం కూడా చాలా మందిలో ఉండేది. అయితే అది ఎక్కువైతేనే ప్రమాదం. ప్రేమ నుంచి ఎలాంటి స్వార్థపు అనుమానం పుట్టుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఇది కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలంలోని రాగినేడు గ్రామం. పరశురాములు, లక్ష్మీ దంపతుల ఒక్కగానొక కూతురు చామంతి పెద్దపల్లిలోని ఓ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతోంది. ఉదయం కాలేజీకని వెళ్లి సాయంత్రం 6 అవుతున్న ఇంటికి రాకపోవడంతో వాళ్లలో ఆందోళన మొదలైంది. ఏం జరుగుంటుంది, ఓసారి నేనెళ్లి చూసొస్తానుండు అంటూ బయలుదేరాడు పరశురాములు. చుట్టుపక్కల ఎక్కడ అమ్మాయి ఆచూకీ దొరకలేదు. గంటలు గడిచే కొద్దీ వాళ్లలో ఆందోళన మరింత పెరిగింది. నాకేదో అనుమానంగా ఉందయ్యా అంటూ ఆమె ఏకంగా ఏడవడం మొదలుపెట్టింది. చామంతితో పాటు కాలేజీలో చదువుకున్న ఆమె స్నేహితురాలను ఆరా తీయగా అదే ఊరుకు చెందిన సంతోష్తో ఆమె వెళ్లినట్లు తెలియడంతో పరశురాముకు కాళ్లు చేతులు ఆడలేదు. ఆ సంతోష్ ఇదివరకు కూడా ప్రేమ, దోమ అంటూ చామంతి వెంటపడ్డాడు. అప్పట్లో ఆమెను ఇంట్లో కట్టుదిట్టం చేశాం కాబట్టి వాడే చామంతిని ఎక్కడో దాచేయడమో ఇంకేదైనా చేసి ఉంటాడు అనుకున్నాడు పరశురాములు. తన అనుమానాన్ని భార్యతో చెప్పాడు. ఆమె కూడా అలాంటిదేదో జరిగే ఉంటుందండి అంటూ మరింత కలవరపడింది. తిన్నగా వెళ్లి సంతోష్ను నిలదీస్తే అమ్మాయికి ఏ ప్రమాదం తలపెడతాడేమోనని పోలీసులను ఆశ్రయించాలనుకున్నారు. పెద్దపల్లి మండలం పోలీస్ స్టేషన్లోని ఎస్ఐ కరుణాకర్రావును కలిసిన పరశురాములు కూతురు కనిపించట్లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. చామంతి ఇంకా మైండ్రే అని తెలుసుకున్న ఎస్ఐ వెంటనే రంగంలోకి దిగాడు. ఊళ్ళో ఎంక్వైరీ మొదలైంది. ఓ హోటల్కు వచ్చిన కానిస్టేబుల్స్, ఈ ఊళ్ళో సంతోష్ అనే కుర్రాడు ఉండాలి, ఎక్కడుంటాడో తెలుసా అని అడిగారు. ఆ కుర్రాడి చెయ్యి వణుకుతూ ఉండడంతో కానిస్టేబుల్స్ కు అనుమానం కలిగింది. గట్టిగా అడిగేసరికి నేనే సంతోష్ని అన్నాడు. పోలీసులకు ఆశ్చర్యం. చామంతిని వెంటబెట్టుకుని అతను కూడా ఎక్కడికో చెక్కేసుంటాడు అనుకున్న పోలీసులకు వెతకబోయిన తీగ కాలికి తగలడంతో పని సులువైంది. సంతోష్ ఎస్ఐ కరుణాకర్రావు ముందు నిలబెట్టారు. ఏరా, చామంతిని ఏం చేశావు చెప్పు అంటూ ఆయన 4 తగిలించాడు. బెదిరిపోయిన సంతోష్ తాము ప్రేమించుకున్న మాట నిజమేనన్నాడు. ఆమెను చివరిసారిగా బేకరీకి మాత్రమే తీసుకెళ్లారని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదంటూ తన లవ్ స్టోరీ చెప్పాడు. కరీంనగర్ జిల్లాలోని రాగినేడు గ్రామం. దినసరి కూలీ చేసుకుని బతికే చిన్నయ్య కొడుకు సంతోష్. చదువు అబ్బలేదు, లారీలో క్లీనర్ గా వెళ్లేవాడు. ఓ
ఓ రోజు తన ఇంటి ముందు సైకిల్ రిపేర్ చేసుకుంటున్న సంతోష్కి అటుగా అమ్మాయి వస్తూ కనిపించింది. అతన్ని తొలిచూపులోనే ఆకర్షించింది. ఆమె చామంతి. సైకిల్ ని తీసుకెళ్తూ ఆమెను అనుసరించాడు. ఆమె తనను చూస్తుందో లేదో అన్న టెన్షన్. అది గమనించిన చామంతి ఓసారి కోపంగా చూసి తల తిప్పుకుంది. ఏమనుకుందో ఏమో. కొద్దిసేపటికే చామంతి కూడా చూపు పారేసుకుంది. ఓ చిరునవ్వు విసిరింది. ఇక సంతోష్ ఆనందానికి అవతుల్లేవు. ఆమెను రోజు ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. ఈమె సత్యవేణి. సంతోష్ కు వరుసకు అక్క అవుతుంది. పెద్దపల్లిలో డిగ్రీ చదువుకుంటూనే ఇంటి దగ్గర పిల్లలకు ట్యూషన్ చెప్పేది. అనుకోకుండా ఆమె ట్యూషన్లో చామంతి చేరింది. అది గమనించిన సంతోష్ కి ఆమెను మాటలో పెట్టే మార్గం దొరికినట్లయింది. మైనర్ తో ప్రేమ వ్యవహారం. అది ఎవరిలో సైకో మనస్తత్వాన్ని ప్రేరేపించిందో